మావోయిస్ట్ అగ్రనేత నంబాళ్ల కేశవరావు మృతికి సంబంధించి మరింత సమాచారం ఉమ్మడి విశ్రాంత సీఆర్పీఎఫ్ మాజీ డీజీ కోడె దుర్గాప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మావోయిస్ట్ ఉద్యమంలో నంబాళ్ల కేశవరావు పాత్ర ఎలా ఉండేది? మనకందరికీ తెలిసిన విషయానమ్మా, నంబాళ్ల కేశవరావు పార్టీ జనరల్ సెక్రటరీ కాదు, పాలిట్ బ్యూరో మెంబరు, తర్వాత సెంట్రల్ కమిటీ సభ్యుడు కూడా ఆయన మరి గణపతి దిగిపోయిన తర్వాత అందరికన్నా ప్రముఖమైన నేత కింద దాంట్లో సెలెక్ట్ కాబడ్డారు అండ్ ఆయన ఉన్నంతకాలం కూడా ఇట్స్ లైక్ ఏ బ్యాక్ బోన్ టు ద పార్టీ. సో అలాంగ్ విత్ 1 or 2 అదర్స్ ఒకళ్ళిద్దరితో కలిసి ఆయన ఈజ్ రియలీ ది స్ట్రాంగ్ పర్సన్ ఫర్ ది పార్టీ. ఆయన పోవటం అన్నది మాత్రం వాళ్ళకి పెద్ద తీవ్రమైన దెబ్బే. అంతకు మించి మనకి అంటే దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ వీ ఆల్ నో నౌ. దేర్ ఇస్ నథింగ్ న్యూ ఆర్ స్ట్రేంజ్ అబౌట్ దిస్. సార్, నంబాళ్ల కేశవరావు మృతి తర్వాత మావోయిస్టు ఉద్యమం పరిస్థితి ఎలా ఉండబోతుంది? నేను ఇందాక చెప్పినట్టుగా ఆయన మరి వాళ్ళ కీలక వ్యక్తుల్లో ఒకడు ఆయన పోవడంతో అది పార్టీకి పెద్ద దెబ్బే ఒకటి. 2, ఆయనతో పాటు ఈయన పోయిన తర్వాత ఇంకొక 2-3 మంది నాయకులను కనుక మనం పట్టుబడ్డం జరిగితే వాళ్ళు పట్టుబడ్డం కానీ లేక వాళ్ళంతటి వాళ్ళు వచ్చి సరెండర్ కావడం కానీ జరిగితే పార్టీ పూర్తిగా ఇది రైట్ నో ఇవాళ రోజున కూడా అది లాస్ట్ లెగ్ అనుకుంటున్నాం, అది పూర్తిగా కొలాప్స్ అవుతుంది. ఇప్పటికే పార్టీలో రిక్రూట్మెంట్ అనేది బాగా తగ్గిపోయింది. యువతని వాళ్ళు ఏ విధంగా కూడా ఆకర్షించలేకపోతున్నారు. వాళ్ళ భావజాలంతో కానీ వారు సమాజానికి చేసిన న్యాయం అని మేము ఇది న్యాయం చేయగలిగామని చెప్పి చూపించడంలో కానీ పూర్తిగా విఫలవడం వల్ల యువతని ఏమాత్రం ఆకర్షించలేకపోతున్నారు. పర్టికులర్లీ చదువుకున్న యువత, భావజాలను అర్థం చేసుకున్న యువత అనే వాళ్ళ దగ్గర చేరడం తగ్గిపోయింది. చాలా కాలంగా ఈ పార్టీ మీద ఫిలాసఫీ మీద ఎవరికి అవగాహన లేదు అనే దాని మీద వాళ్ళు తర్జన పడుతున్నారన్న విషయం మనకి తెలిసిందే. అటువంటిది ఇప్పుడు ఈయన మరణంతో ఆటోమేటిక్ గా పార్టీ ఇంకొంత తొందరగా పూర్తిగా కొలాప్స్ దిశలో ఇంకా తొందరగా ప్రయాణం చేస్తుంది. మనకి తెలిసిందే, మొన్న ఈ మధ్య ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అయిన తర్వాత 54 మంది అరెస్ట్ కావడము, 84 మంది సరెండర్ కావడం కూడా జరిగింది. అక్కడ దాంట్లో దెబ్బతిన్న వ్యక్తులతో కాకుండా ఇవాళ రోజున జరిగింది నంబాళ్ల కేశవరావు కాదు, ఇంకో 27 మంది కూడా వారితో పాటు మరణం చెందారు అక్కడ ఆపరేషన్ లో. అది దానివల్ల మనకు అర్థమవుతుందంటే వాళ్ళలో ఆ పోరాట పటిమ పూర్తిగా తగ్గిపోయింది. వాళ్ళు రక్షించుకునే స్థాయిలో కూడా వాళ్ళు లేరు. కాబట్టి ఇది ఒక సంకేతం పార్టీకి కూడా, పార్టీ కాడర్స్ కూడా, అయ్యా మీరందరూ వచ్చి వెంటనే సరెండర్ అయిపోండి, సరెండర్ అయిపోయి సాధారణ జనజీవన సమితిలో కలిసిపోండి, మీకంటూ మీరు ఒక జీవనాన్ని ఏర్పాటు చేసుకోండి అని ఆ సంకేతాన్ని అర్థం చేసుకుని అందరూ వస్తే మంచిదేనండి. సార్, అయితే ఈ ఎన్కౌంటర్ల పర్వంతో పోలీసులు మావోయిస్టులపై విజయం సాధించినట్టు అనుకోవచ్చు అంటారా? తప్పకుండా అండి, ఇది ఒక మంచి ఆపరేషన్ ఇది. ఎందుకంటే 27 మందిని ఒక ఛత్తీస్గఢ్ పోలీసులు వారంతటి వారే చేయగలిగారని చెప్పి విన్నాను నేను. అది కనుక జరిగితే నిజంగా మంచి, అంటే లోకల్ పోలీసుకి వారికి ఉన్న డిఫరెంట్ పోలీస్ వింగ్స్ అన్ని కలిసి ఆపరేషన్ చేయగలిగారంటే ఒకటి అందరూ సమన్వయంతో కలిసి పనిచేస్తున్నారు చక్కగా. రెండోది వాళ్ళంతటి వాళ్ళు సామర్థ్యాలు ఎంత పెరిగాయంటే ఎంత పెద్ద వాళ్ళ కోట అనుకునే ఏరియాలో కూడా వాళ్ళని ఎంత పెద్ద దెబ్బ కొట్టగలిగారు అని అంటే శక్తి సామర్థ్యాలు పోలీసులు బాగా పెరిగాయని, అవతల వాళ్ళు బాగా క్షీణించాయని కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి దిస్ ఇస్ డెఫినెట్ గా పోలీసులు గర్వించదగ్గ, ఛత్తీస్గఢ్ పోలీసులు గర్వించదగ్గ ఒక మంచి విజయంగా చెప్పుకోవచ్చండి.